ఈ మధ్య నేను అటెండ్ అయిన కొన్ని ఫంక్షన్స్, గ్యాదరింగ్స్లో ఒక విషయం అబ్జర్వ్ చేశాను. కొంతమంది విమెన్ నలుగురిలో ఉన్న ఒంటరిగా ఫీల్ అవ్వడం, ఎంతమందిలో ఉన్నా సైలెంట్గా ఒకచోటే స్టిక్ అయిపోవడం, ఎవరైనా పలకరించినా జస్ట్ ఒక చిన్న హాయ్ చెప్పి ఊరుకోవడం, లేదా ఎంత పెద్ద జోక్ వేసినా చిన్న స్మైల్తో సరిపెట్టడం. ఇలా ఎందుకు జరుగుతుందా అని తెలుసుకోవాలని ట్రై చేస్తే వాళ్ళు ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు అనుకోవడం, వాళ్ళు నన్ను నెగటివ్గా కామెంట్ చేస్తున్నారని, నా డ్రెస్ సరిగ్గా లేదని, నేను అందంగా లేనని, నాకు కరెక్ట్గా మాట్లాడడం రాదని, నేను ఏమైనా తప్పుగా మాట్లాడతానేమో, నన్ను ఎవరైనా ఇన్సల్ట్ చేస్తారు, నేను హర్ట్ అవుతాను అని వాళ్ళకి వాళ్ళే నెగటివ్గా మాట్లాడుకుంటూ లోలోనే లోన్లీగా సఫర్ అవుతూ ఉన్నారు. నిజానికి ఇది వాళ్ళ మిస్టేకా? చాలామంది విమెన్ తెలియకుండా సైలెంట్గా ఇలా సఫర్ అవుతూ ఉంటారు. కానీ దీనికి కారణం వాళ్ళ మనసులో ఉండిపోయిన నెగటివ్ ఇంప్రెషన్స్. వాళ్ళ బ్రెయిన్ వాళ్ళకి నెగటివ్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది, నువ్వు మళ్ళీ హర్ట్ అవుతావు, మళ్ళీ నీకు ఇన్సల్ట్ జరుగుతుంది అని. ఇలాంటి నెగటివ్ సిగ్నల్స్ వల్ల వీళ్ళు నలుగురిలో కలవకుండా ఒంటరిగా లోన్లీగా ఉండాలని ట్రై చేస్తూ ఉంటారు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? ఒకటి, ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. వాళ్ళు అందరితో మంచిగా ఉండాలని, అందరూ తన మంచిది బాగుంది అని పొగడాలని ఆశిస్తూ ఉంటారు. లేదంటే ఇంట్లో వాళ్ళు, ఫ్యామిలీ, రిలేటివ్స్ నేను ఇలా మాట్లాడితే ఏమంటారో, అలా చేస్తే ఏమంటారో అని ఎదుటి వాళ్ళ జడ్జిమెంట్ కోసం భయపడుతూ ఆగిపోతారు. నెక్స్ట్, కంపారిజన్. ఎవరైనా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ హ్యాపీగా అందంగా ఉండి కొంచెం ఐఫైగా మంచి డ్రెస్తో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ, నేను కరెక్ట్గా లేను, నాకు అలా మాట్లాడడం రాదు, నేను అందంగా లేను, నా డ్రెస్ బాగాలేదు, ఇలాంటివన్నిటినీ కంపేర్ చేసుకుని వాళ్ళ సెల్ఫ్ వర్త్ను వాళ్ళు తగ్గించుకుంటారు. నెక్స్ట్, పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్. వాళ్ళ చైల్డ్హుడ్లోనో పాస్ట్లో ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళని ఎవరో ఇన్సల్ట్ చేసి ఉంటారు, ఎవరో డీప్గా హర్ట్ చేసి ఉంటారు. అవి మనసులోనే అలాగే ఉండిపోయి ఓవర్ థింకింగ్తో నీకు మళ్ళీ అలాగే జరుగుతుంది, ఇలాంటి సిచ్యువేషన్సే వస్తాయి అని నెగటివ్ థాట్స్ ఒకదాని వెనుక ఒకటి రీప్లే అవుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళ బ్రెయిన్ వీళ్ళకి ఎప్పుడూ నెగటివ్ సిగ్నల్సే ఇస్తూ వాళ్ళ సెల్ఫ్ వర్త్ని తగ్గిస్తూ ఉంటుంది. నిజానికి వీళ్ళ లో కాన్ఫిడెన్స్ వల్ల బయటి వాళ్ళ నుంచి ఎవరైనా పొగడాలని, వాళ్ళని అప్రిషియేట్ చేయాలని, వ్యాలిడేషన్ కోరుకుంటూ ఉంటారు. మరి దీని నుంచి ఎలా బయటపడాలి? ఫస్ట్, ఎవరో మిమ్మల్ని మంచి వాళ్ళు అనాలని, ఎవరో పొగడాలని ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి వ్యాలిడేషన్ కోరుకోవడం ఆపేయండి. ఎవరైనా మీ గురించి గాసిప్స్ చేస్తున్నారు, నెగటివ్గా మాట్లాడుతున్నారు అని మీకు అనిపించినప్పుడు మీరు దానికి ప్రూఫ్ ఏంటో, ఎవిడెన్స్ ఏంటో క్రాస్ చెక్ చేసుకోండి. కంపారిజన్ ఆపేయండి. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ యూనిక్. మీ రోల్ని మీరు చేసినంత బాగా ఇంకెవ్వరూ చేయలేరు. మీకు పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఎందుకు జరిగాయి, మీలో ఏం తక్కువైతే జరిగాయి, ఎందుకు మీరు వాళ్ళకి అలాంటి ఛాన్స్ ఇచ్చారో మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకుని ఎదుటి వాళ్ళకి బౌండరీస్ సెట్ చేయండి. మీ సెల్ఫ్ వర్త్ ఏంటో తెలుసుకొని మీకున్న స్కిల్స్, టాలెంట్స్, మీ హాబీస్ డెవలప్ చేసుకుంటూ మీ గోల్స్ ఎలా రీచ్ అవ్వాలో, మీ డ్రీమ్స్ని ఎలా చేరుకోవాలో ఫోకస్ చేయండి. సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్తో సెల్ఫ్ ట్రస్ట్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకొని మీ లైఫ్ని పీస్ఫుల్గా హ్యాపీ లైఫ్ లీడ్ చేయండి. నిజానికి ఎవరు ఏదో మాట్లాడుతున్నారు అనేదానికన్నా మీతో మీరు ఎలా మాట్లాడుకుంటున్నారు అన్నదే ఇంపార్టెంట్. సో మీతో మీరు నెగటివ్ టాక్ ఆపడం మానేసి పాజిటివ్గా ఫీల్ అవుతూ పాజిటివ్గా మాట్లాడుకుంటూ సెల్ఫ్ వర్త్తో ఇంప్రూవ్ చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేయండి. థ్యాంక్ యూ. Contact me for guidance and support. Like, share, subscribe and follow for more updates.